రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో RRR అతిపెద్ద స్కామ్ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కీలకమైన అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. అంశానికి సంబంధించిన వార్త నేడు మీడియా ముందు మొత్తం వివరాలన్నీ కూడా బయట పెడతా అని చెప్పి ఆయన చేసిన ప్రకటన మనం చూస్తున్నాం. పెద్దలవి కాపాడి పేదల భూముల్ని కొల్లగొట్టేందుకు అలైన్మెంట్ మార్పు చేస్తున్నారు. పేదల భూముల్ని లాక్కుంటే ఊరుకోం, వికారాబాద్ జిల్లా రైతులను ఆదుకుంటామంటూ నిన్న కేటీఆర్ గారు ధైర్యాన్ని ఇచ్చారు. చట్ట ప్రకారమే భూసేకరణ జరగాలి తప్ప ఇష్టానుసారం లాక్కుంటే మరో ఉద్యమం తప్పదని కూడా ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నిన్న తెలంగాణ భవన్లో తనను కలిసిన వికారాబాద్ బాధిత రైతులను కలిసి భరోసా అందించారు కేటీఆర్ గారు. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనం చూస్తున్నాం. RRRకు సంబంధించిన బాధితులు ఏ రకంగా కేటీఆర్ను కలిసి తమ ఆవేదనను తమ ఆందోళనను మొరపెట్టుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో గతంలో అలైన్మెంట్ ఒక రకంగా ఉంటే ఆ అలైన్మెంట్ను మార్చి పెద్దలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, కాంగ్రెస్ నేతలకు సంబంధించిన వెంచర్లను కాపాడుకుంటూ వెంచర్లకు ఒక్క గుంట కూడా పోకుండా పూర్తిగా పేద SC ST BCలకు సంబంధించిన భూములను కొల్లగొట్టేందుకు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఆ భూమి పోతే తాము ఎలా బతకాలని చెప్పేసి ఆ రైతులంతా కూడా చాలా దీనంగా ఆవేదనతో నిన్న తెలంగాణ భవన్కు, జనతా గ్యారేజ్గా మారిన తెలంగాణ భవన్కు తరలివచ్చి తమ మొరను పెట్టుకున్న పరిస్థితి. ఈ క్రమంలోనే తప్పకుండా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తూ ఉన్నాం. ఏ రకంగా ఎక్కడెక్కడ ఎవరెవరి భూములను కాపాడుకుంటూ రైతుల నోట్లో మట్టి కొడుతుందో రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు సేకరిస్తూ ఉన్నాం. తప్పకుండా దీనిపై మరో మహోద్యమాన్ని నిర్మిస్తాం. అవసరమైతే న్యాయస్థానాల తలుపు తట్టి తప్పకుండా బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం పూర్తిగా పేదల పొట్టగొట్టేందుకు, రైతులకు సంబంధించిన భూములను లాక్కునేందుకు మాత్రమే అధికారంలోకి వచ్చింది తప్ప వీరికి ప్రజా సంక్షేమం అన్నా ప్రజల పట్ల కనీస ప్రేమ కూడా లేదనే ఆవేదనను నిన్న వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది. కేవలం పెద్దల భూములను కాపాడేందుకే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తుందని నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భం కూడా కనిపించింది. గతంలో ORR నిర్మించిన సందర్భంలో కూడా ఎక్కడికక్కడ రింగ్ రోడ్ను మార్చేసి, అలైన్మెంట్ను మార్చేసి అప్పుడు కూడా ఇదే రకంగా అన్నదాతలను పూర్తి స్థాయిలో అన్యాయం చేశారు. ఇప్పుడు మరోసారి RRR రూపంలో వారిని కబలించేందుకు జరుగుతున్న ఈ కుట్రను ఎట్టి పరిస్థితుల్లో కూడా గులాబీ పార్టీ ఉపేక్షించే పరిస్థితే లేదని చెప్పి స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఇక మరోవైపు RRRకు సంబంధించిన రైతుల రణరంగం క్షేత్రస్థాయిలో కూడా కొనసాగుతుంది. ఆందోళనలు మరింతగా ఉధృతమవుతున్న సందర్భం. కాంగ్రెస్ సర్కారు నిర్వహిస్తున్న ఈ అలైన్మెంట్ మార్పు ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా ఒక కుంభకోణంలో భాగంగా జరుగుతుందని నిన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారితో పాటుగా ఇతర నేతలంతా కూడా, అలాగే రైతు సంఘాలకు సంబంధించిన నేతలు, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారిలో వారంతా కూడా బైఠాయించి రాస్తా రోకో నిర్వహించి పేదలకు సంబంధించిన కీలకమైన అంశాన్ని, భూములకు సంబంధించి కేసీఆర్ గారి సారథ్యంలో పెరిగిన విలువైన భూముల ధర ఏదైతే పెరిగిందో, భూముల విలువ ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన భూముల విలువను ఆసరాగా చేసుకొని వాటిని కబలించే ప్రయత్నం జరుగుతోంది. దీంతోపాటు పేదల భూములను కబలించే ప్రయత్నం, తమ భూములను కాపాడుకుంటూ వేల కోట్లను దోచుకునే కుట్ర జరుగుతుందనే అంశాన్ని నిన్న కుండబద్దలు కొట్టిన అంశం కూడా కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన వ్యవహారం మనం చూస్తున్నాం. రేవంత్ కమిషన్ల కక్కుర్తి పారిపోతున్న L&T అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తుంది. కమిషన్ల కోసం L&T CEOకు బెదిరింపులు. ఆయన ఎనుముల కాదు ముడుపుల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం నియంత పోకడ్లంటూ నిన్న కేటీఆర్ గారు మండిపడిన అంశం మనం చూస్తున్నాం. MR భూములు అమ్మే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. హైడ్రా పేరిట ఒక డ్రామా నడుస్తుంది తప్ప ఎక్కడా కూడా ఈ హైడ్రా అనేది ప్రజల బతుకులు కావచ్చు, హైదరాబాద్ భూములను కాపాడేందుకు తెచ్చిన సంస్థ కాదనే అంశాన్ని కూడా నిన్న వెల్లడించిన పరిస్థితి. సర్కారు తీరుతో తరలిపోతున్న పెట్టుబడులనే మరో కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా తరలిపోయే దయనీయమైన పరిస్థితి హైదరాబాద్లో, తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క ఇటుకను పేర్చి రోజుల తరబడి, నెలల తరబడిగా అనేక రకాల కష్టాలకు ఓర్చి ప్రణాళికాబద్ధంగా అనేక రకాల సమన్వయం చేసుకొని అన్ని శాఖలకు సంబంధించిన కోఆర్డినేషన్ చేసుకొని ఒక్క పరిశ్రమను తీసుకురావాలంటే ఎంత కసరత్తో జరుగుతుందో ఆ కసరత్తుకు సంబంధించి కనీస అవగాహన లేని ఈ ప్రభుత్వం పూర్తిగా పరిశ్రమల శాఖను
నిర్వీర్యం చేయడం, దీనికి తోడుగా ప్రతికూలమైన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలోనే ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే పెను ప్రమాదం పొంచి ఉంది. దీనికి తోడుగా వ్యాపారులను కావచ్చు, ఇండస్ట్రీస్ను కావచ్చు, వ్యవస్థను బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న బిగ్ ప్లేయర్లను కూడా పూర్తి స్థాయిలో బెదిరిస్తున్నారు. కాబట్టి ఎల్ఎన్టీ కూడా ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో వారు కూడా పారిపోయే పరిస్థితి నెలకొందనే అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించారు. కమిషన్ల కోసం ఎల్ఎన్టీ సీఈఓకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి అలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా ఈరోజు కాంగ్రెస్ సర్కారు అరాచకాలకు భరించలేకపోతుంది. అరాచకాలను భరించకుండా వారు కూడా చేతులెత్తేసి ఇక్కడి నుంచి పారిపోయే దిశగా అడుగులేస్తున్నారంటేనే ఇది తెలంగాణకు అత్యంత అవమానకరమైన అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం మనం చూస్తున్నాం. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగానే ఇటీవల సిబిఐ విచారణను కూడా తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి నిజంగానే విచారణ జరపాల్సి వస్తే ఇలాంటి ఆర్ఆర్ఆర్కు సంబంధించిన అతిపెద్ద స్కామ్పై జరపాలి. ఏ రకంగా పేదల భూములు కొల్లగొడుతున్నారో వాటిపై జరపాలి తప్ప ఇలా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఉపేక్షించారని కూడా నిన్న స్పష్టం చేశారు. దీనికి తోడుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని కూడా నిన్న మీడియా చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెల్లడించిన అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. కాంగ్రెస్ పార్టీకి కనీసం క్యాండిడేట్ను సెలెక్ట్ చేయడం కూడా సాధ్యం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో వైపు ముసలం. దీనికి తోడుగా 20 నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా పడిపోయింది, దారుణంగా దెబ్బతిందనే ఆందోళన, దీనికి తోడుగా హైదరాబాద్ మౌలిక సదుపాయాలు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీరు, అలాగే కరెంటు సమస్యలు, ఇలాంటి సమస్యలకు సంబంధించిన ప్రభావం అంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపుతుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక మరిన్ని వార్తలు కూడా చూద్దాం. మరొక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మోసం కేర్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ ఒక కీలకమైన వార్త ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల దాకా బాధితులే, విద్యార్థులు, నిరుద్యోగులు, చివరికి ఉద్యోగులు కూడా వంచితులే, చెప్పినట్టుగానే మోసాల పరంపర కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి అంటూ ఈ కథనం నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో మనకు కనిపిస్తూ ఉంది. అనేక కీలకమైన అంశాలపై వారంతా కూడా ఒక కథనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మోసం 1 అంటూ టీచర్లకు సంబంధించిన జీతాలకు సంబంధించిన వ్యవహారం, 98% బడ్జెట్ టీచర్ల జీతాలకి అంటూ గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, వాస్తవ పరిస్థితులు ఏంటనే అంశానికి సంబంధించి, అలాగే డ్రైవర్ కంటే టీచర్ జీతమే తక్కువ అంటూ చేసిన వ్యాఖ్య, మంత్రికి తెలియకుండా అధికారి మార్పు అంటూ మరో అంశం, అజరుద్దీన్కు మొండి చేయంటూ మరో అంశం కూడా కనిపిస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన వ్యవహారం, అలాగే హైడ్రా సిబ్బందికి సంబంధించిన మెరుపు సమ్మె, ఇలా అనేక కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ ఒక విశ్లేషణాత్మకమైన కథనం, వాస్తవాలతో కూడిన అనేక ఆధారాలతో కూడిన కథనం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. యువతతో పెట్టుకుంటే సర్కారు మనుగడ కష్టం అంటూ నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల ఉద్యోగాలన్నాం, ఇచ్చిన ఉద్యోగాలు మాత్రం పూర్తిగా అతిగతి లేని పరిస్థితి ఉందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. నేపాల్ యువత పోరే నిదర్శనం, కాంగ్రెస్తో ఉద్యోగ భర్తీలో జాప్యం అంటూ ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులు భావోద్వేగానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పరిస్థితి కూడా కనిపించింది. 30 లక్షల మంది కన్నీళ్లతో ఉన్నారు. ఏటా జూన్ 2న నోటిఫికేషన్లు ఇవ్వాలి, అమరవీరుల సాక్షిగా అశోక్ నగర్ వస్తా, రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. నేపాల్లో ఏ రకంగానైతే సర్కారు నయవంచనను తట్టుకోలేక యువత తిరుగుబాటు చేశారో ఆ పోరే నిదర్శనంగా తప్పకుండా యువతతో పెట్టుకుంటే సర్కారుకు మనుగడ కష్టం, సర్కారుపై తిరుగుబాటు తప్పదనే దిశగా ఆయన చేసిన వ్యాఖ్యలు నిన్న రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన సందర్భం కనిపిస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు తొలి ఏడాదిలోనే భర్తీ చేస్తామని చెప్పిన మాటను కూడా నిలబెట్టుకోలేకపోయామనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పూర్తిగా నిరుద్యోగుల భావోద్వేగాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే అంశాన్ని కూడా నిన్న రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించిన పరిస్థితి. 1 కాదు 2 కాదు, ఏకంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు కన్నీళ్లతో ఉన్నారు. వారంతా కూడా ఆవేదనతో ఉన్నారు, భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు. వారి ఆందోళనను అర్థం చేసుకోవడంలో కావచ్చు, వారి సమస్యలను పరిష్కరించడంలో కావచ్చు, ఉద్యోగ నియామకాలను చేపట్టడంలో కావచ్చు, ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన వైఖరిని ఆయన ప్రశ్నించిన సందర్భం కనిపించింది. చెప్పిన మాటలు ఒకటి, చేతలు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని నిన్న రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు అనేవి రాష్ట్ర రాజకీయాలను కాకుండా కాంగ్రెస్లో కూడా పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి, కాంగ్రెస్ సర్కార్ను పూర్తిగా ఇరకాటంలోకి నెట్టిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక
మరొక కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది. మందులకు పైసలు TGMSIDCకి 1000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ఏడాదిగా పెండింగ్లో పెట్టిన సర్కార్. ఇప్పటికీ మనం చూస్తున్నాం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిన పరిస్థితి. చివరికి మందులకు కూడా పైసలు బకాయిలు చెల్లించకపోవడంతో వారంతా కూడా ఆ మొత్తం వ్యవస్థను నిలిపివేసే ప్రయత్నంలో పరిస్థితిలో మెడికల్ ఏజెన్సీలు హెచ్చరిస్తున్న సందర్భం. సరఫరాలన్నీ కూడా నిలిపేస్తాం, ఏడాదిగా మొత్తం బిల్లులన్నీ కూడా పెండింగ్లో పెట్టిరు. 1000 కోట్లకు సంబంధించి బాకీలు ఉన్నాయి. ఒకవేళ బాకీలు చెల్లించకపోతే పూర్తిగా నిలిపివేస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒకవేళ స్టాక్ అయిపోతే పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులకు కూడా కొరత ఏర్పడే పరిస్థితి. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన పథకానికి సంబంధించి కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కూడా చేతులెత్తేసిన సందర్భాన్ని మనం చూసాం. 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు చెల్లించకుండా తమ సంస్థలతో పూర్తిగా చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ రకంగా మేము నడపలేమని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. చివరికి ఫీజు రీంబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు కూడా 1000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో వారు కూడా ఉద్యమ పంథాలో ముందుకు సాగుతామని ఇప్పటికే హెచ్చరించిన సందర్భం. ఓవైపు విద్యారంగం, మరోవైపు వైద్య రంగానికి సంబంధించి కీలకమైన మందులు, కనీసం గోళీ మందులు, జ్వరానికి సంబంధించిన మందులు కూడా అందుబాటులో లేకపోతే ఇక పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఏం చికిత్స పొందుతారనేది ఇక్కడ అత్యంత కీలకంగా మారుతుంది. అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. నిన్న తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ఒక ప్రజెంటేషన్, అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో చేసిన ప్రజెంటేషన్కు సంబంధించిన డాక్యుమెంటరీని నిన్న ఆవిష్కరించారు కేటీఆర్ గారు. ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా కూడా తెలంగాణ భవన్లో ఆ డాక్యుమెంటరీని వీక్షించిన సందర్భం. ఈ క్రమంలో కాళేశ్వరం అనేది ఇప్పటికీ ఎప్పటికీ వచ్చే 100 ఏళ్ల వరకు కూడా తెలంగాణకు కాళేశ్వరం అనేది కామధేనువు లాంటిదని కేటీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం. 100 ఏళ్ల విజన్కు, కేసీఆర్ గారి 100 ఏళ్ల విజన్కు నిలువెత్తు నిదర్శనంగా కాళేశ్వరం నిలుస్తుందని మరోసారి స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో మాత్రమే దీనిపై కక్షగట్టి విచారణ చేస్తున్నారు తప్ప అది కూడా కేవలం ఒక బ్యారేజీలోని 2 పిల్లలకు చిన్నపాటి పగుళ్ళు వస్తే పూర్తిగా భూతద్దంలో చూపించేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే విఫల ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం లేదని తెలంగాణ సమాజానికి ఇప్పటికే అర్థమైంది. ఓవైపు బాహుబలి మోటార్లు పనిచేస్తూ ఉన్నాయి, మరోవైపు సొరంగాలు, టన్నెళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. దీనికి తోడుగా అండర్ గ్రౌండ్ టన్నెళ్లతో పాటుగా పంప్ హౌస్లు కూడా గర్జిస్తూ ఉన్నాయి. బాహుబలి మోటార్లు 1000 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తూ రిజర్వాయర్లు నింపుతున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఈ రకంగా కేసీఆర్కి కష్టంతో రూపుదిద్దుకున్న కాళేశ్వరంలోని అనేక కాంపోనెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ మరోవైపు మేడిగడ్డను బూచిగా చూపించేసి మేడిగడ్డకు మరణ శాసనం రాసి కాళేశ్వరాన్ని పూర్తిగా కబలించాలనే కుట్ర ఏదైతే జరుగుతుందో 3 పార్టీలు 3 ప్రభుత్వాల వైపు నుంచి జరుగుతున్న ఈ కుట్రను తప్పకుండా ఛేదిస్తాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. కాళేశ్వరం కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని కాపాడుకోవడం అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాధ్యత కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన జీవనాడి ఇది. తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చే ఒక జీవన రేఖ కాబట్టి తప్పకుండా దీన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. 4 కోట్ల పిడికిళ్ళు కలిసి ఈ ప్రాజెక్టును కాపాడుకుంటాయని చెప్పి నిన్న తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలో మరోసారి కేటీఆర్ గారు ప్రకటించిన సందర్భం కూడా మనకు కనిపించింది. తెలంగాణకు పట్టిన శనేశ్వరం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కార్, కామధేను కాళేశ్వరం అంటూ ఆయన విస్పష్టంగా వెల్లడించారు. ఇది ప్రజలకు అర్థమయ్యేదాకా కూడా మరోసారి చెప్పాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉంది కాబట్టి తప్పకుండా దీనిపై చర్చ పెట్టాలి, వాస్తవాలేంటో మరోసారి వివరించాలి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రకరకాలుగా అబద్ధాలను ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ ఈ మొత్తం ప్రయత్నాలతో బీఆర్ఎస్పై బురద జల్లారు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజాక్షేత్రంలో వాస్తవాలను వెల్లడించి ప్రజల్లో మరింత చైతన్యం నింపాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఆయన స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. దీనికి తోడుగా పోలవరం ప్రాజెక్టు వాస్తవానికి 1990లో అంకురార్పణ జరిగితే దానికి సంబంధించిన బీజం పడితే ఇప్పటి వరకు కూడా దాన్ని పూర్తి కాని సందర్భం కూడా ఆయన ప్రస్తావించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 3.5 ఏళ్లలో ప్రాజెక్టు ప్రణాళిక నుంచి చివరికి ప్రాజెక్టును పూర్తి చేసి దాని ఫలితాలు తెలంగాణ ప్రజానీకానికి అందించిన సందర్భం కూడా కనిపించింది. సర్వేలకే, ప్రాజెక్టుల సర్వేలకే ఇంజనీర్లకు సంబంధించిన సర్వీస్ అయిపోయే దయనీయమైన పరిస్థితి గతంలో సమైక్య రాష్ట్రంలో 6 దశాబ్దాల పాటు కొనసాగింది. కానీ తెలంగాణ రైతు గోస తీర్చాలంటే ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ సాధించగానే పెట్టుకున్న అతిపెద్ద ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో అర్థం కానప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిధులను సమీకరించుకొని తెలంగాణకు సంబంధించి రైతుల ఆత్మహత్యలు ఆపాలని, తెలంగాణలో వ్యవసాయ సంక్షోభాన్ని నివారించాలని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఇంత యుద్ధ ప్రాతిపదికన ప్రజల ఆకాంక్షల మేరకు ఈ కీలకమైన కామధేనువు లాంటి ప్రాజెక్టును నిర్మిస్తే దీనిపై కక్షగట్టి ఏకంగా గోదావరి జలాలను మరోసారి
పక్క రాష్ట్రాలకు రాసిచ్చే ఒక కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఈ కుట్రలను ఛేదించేందుకు మరోసారి అందరం పిడికిళ్ళు బిగించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు తెలంగాణ భవన్ వేదికగా వెల్లడించిన అంశం మనకు ఇక్కడ కీలకంగా కనిపిస్తూ ఉంది. మరిన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఉప ఎన్నికలు రాబోతున్న సందర్భంలో కాంగ్రెస్లో ముసలం రోజు రోజుకు మరింత ముదురుతోంది. కాంగ్రెస్లో జూబ్లీహిల్స్ కుంపటి అంటూ ఈ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. పట్టువీడని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సీఎం వర్గానికి ధీటుగా పావులు కదుపుతున్న నేత అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి పావులు కదుపుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో సీఎం వర్గంలో కూడా ఈ మొత్తం వ్యవహారం కలకలం రేపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఖర్గేను ప్రసన్నం చేసుకునేందుకు మరోవైపు ఎమ్మెల్యే దానం పాట్లు అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఓ మంత్రి కోసమే అజార్ను తప్పించారని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతున్న అంశం కూడా చూస్తూ ఉన్నాం. అధిష్టానంతో టచ్లోకి దానం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఓవైపు దానం, మరోవైపు అంజన్ కుమార్ యాదవ్, ఇలా నేతలంతా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఉప ఎన్నికలకు సంబంధించిన సర్వే నిర్వహించిన సందర్భంలో జూబ్లీహిల్స్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలంతా కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాలకు సంబంధించి అనేక కాలనీలు కావచ్చు, చివరికి బస్తీవాసులు, వీరంతా కూడా ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు వారంతా సిద్ధమవుతూ ఉంటే అభ్యర్థులను ఎంపిక చేయలేక అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారంలో రోజు రోజుకు ముదురుతున్న ముసలంతో కాంగ్రెస్లో జూబ్లీహిల్స్ మొత్తం కుంపటి రాజేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో రేవంత్ ల్యాక్స్ ఇంటెంట్ విజన్ కేటీఆర్ అంటూ కీలకమైన వార్త. సేస్ రన్నింగ్ తెలంగాణ విత్ ఏ డిక్టేటోరియల్ ఆరోగెన్స్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లాంచ్డ్ ఏ blistering attack on the chief minister, stating that he was running Telangana with dictatorial arrogance, corrupt intent and no vision. The state had slipped into chaos with youth, farmers and ordinary citizens sitting the streets for justice అంటూ ఈ వార్త. రాష్ట్రంలోని ప్రతి రంగం, ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజలు ఈరోజు రోడ్డుపై ఉన్న పరిస్థితి. రోడ్డెక్కిన సందర్భం యావత్ తెలంగాణ అంతా కూడా ఈరోజు నిరసనలతో హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం విజన్ లేని నాయకులు అధికారంలో ఉండడం, గద్దెనెక్కడం వల్లే పరిస్థితి ఈ రకంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా తయారైపోయింది. ప్రతి వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుతుంది, ప్రతి రంగం కూడా కుదేలవుతుంది, ప్రతి వర్గం కూడా ఆందోళనలో ఉంది. కాబట్టి తెలంగాణ నిరసనలతో నలుదిశలా కూడా నిరసనలతో హోరెత్తుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నామనే అంశాన్ని నిన్న ఆయన ప్రస్తావించారు. దీంతోపాటు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అంశంపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. ఇది పూర్తి స్థాయిలో ఒక భారీ కుంభకోణం, ఒక భారీ స్కామ్లో భాగంగా ఇదంతా కూడా జరుగుతుంది. గతంలో 2004 నుంచి 2014 వరకు ఓఆర్ఆర్కు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన వ్యవహారంలో కూడా అలైన్మెంట్లు ఎక్కడికక్కడ మార్చేసి రింగ్ రోడ్డు రూపురేఖలను మార్చేసి అప్పుడు కూడా పేదల భూములను కొల్లగొట్టారు, పెద్దల భూములను కాపాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ త్రిపుర రూపంలో మరోసారి పేద రైతులకు సంబంధించిన భూములను కబలించే కుట్ర జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి హయాంలో పెరిగిన భూముల విలువను ఆసరాగా చేసుకొని తమ భూములను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ మరోవైపు రైతులకు సంబంధించిన భూములను కొల్లగొట్టే ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఛేదిస్తామని నిన్న బాధితులతో సమావేశమైన సందర్భంగా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. పెద్ద ఎత్తున బాధితులంతా కూడా నిన్న తెలంగాణ భవన్కు జనతా గ్యారేజ్ను తలపించే విధంగా రోజు రోజుకు వేల సంఖ్యలో తరలి వస్తున్న బాధితులతో నిన్న ఆయన తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. వారికి భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ నిరంకుశ వైఖరిని ఎండగడతాం, ఈ దోపిడీని అరికడతాం, వాస్తవాలను మరోసారి ప్రజల ముందు పెట్టి ఈ బండారాన్ని బయట పెడతాం, బట్టబయలు చేస్తామని కూడా కేటీఆర్ గారు నిన్న స్పష్టం చేసిన సందర్భం మనకు కనిపించింది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన కీలకమైన అంశాలు.